హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీకు అందరికీ చికెన్ కర్రీ మేము ఇంట్లో ఎలా వండుతామో చూపించాలి అనుకున్నాను. అందుకోసం నేనైతే 1 కేజీ చికెన్ తెప్పించాను. దాన్ని 3 సార్లు నీళ్లు పోసి శుభ్రం చేశాను. శుభ్రం చేసిన చికెన్లోకి 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం. ఇది ఆడించిన కారము, ప్యాకెట్ కారము అస్సలు బాగుండదు చికెన్లోకి. ఆడించిన కారం బాగుంటుంది. అలాగే ధనియా పిండి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకే నూరి పెట్టాను. ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని కట్ చేసి టమాటా ముక్కలు వేశాను. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు అంటుకునేలాగా బాగా కలపాలి. కలిపి పక్కన ఉంచుకోవాలి. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో ఒక చిట్టెడు నూనె వేసుకోవాలి. ఆ నూనెలో పోపుకు ఉల్లిగడ్డ ముక్కలు, 1 ఉల్లిగడ్డ తరిగి వేసుకోవాలి. పోపు అస్సలు మాడిపోకూడదు. మాడిపోతే కర్రీ అస్సలు బాగోదు. పోపు మాడిపోకుండా చూసుకోండి. దోరగా వేగిన ఉల్లిగడ్డల్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, దోరగా వేగిన ఈ పోపులోకి ఇందాక మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. పోపు కింద ఉండిపోతుంది, చికెన్ ముక్కలు పైన ఉంటాయి కాబట్టి అంత బాగా కలవాలని కిందకి దించాను. బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగా అటు మసాలా తయారు చేసుకోవాలి. జాపత్రి 1 టీ స్పూను, దాల్చిన చెక్క 1, లవంగాలు 10, సాజీరా 1 టీ స్పూను, మిరియాలు 8, గసాలు 1 టీ స్పూను, కొబ్బరి చిన్న ముక్క, జాజికాయ సగం వక్క, మరాఠీ మొగ్గ 1,
బిర్యానీ ఆకులు 2. ముందుగా కొబ్బరి రోట్లో వేసుకొని ముక్క చెక్కగా దంచుకోవాలి. దంచిన రోట్లోకి బిర్యానీ ఆకు, మిగతా మసాలా దినుసులు అన్నీ వేసుకొని నూరుకోవాలి. మసాలా మెత్తగా నలిగిపోయేదాకా నూరాలి. బాగా నూరిన మసాలాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీ ఇష్టం మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే రోట్లోనే రుబ్బుతాను. ఆ మసాలాని కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత కర్రీని ఉడకనివ్వాలి. నేను ఉప్పు లాస్ట్కు వేస్తానండి, ఫస్టే వేయను ఉప్పు. నేను గల్లుప్పు వాడతాను, అందుకోసము దించే ముందు ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కిందకు దింపేస్తాను. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయింది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. Thank you for watching. Thank you, friends. Thank you so much.